సొరకాయ హల్వా చేయడానికి లేత సొరకాయని తీసుకోవాలి. సొరకాయకి చెక్కు తీసి ఎండు కొబ్బరి తురిమే దాంతో తురుముకోవాలి. ఇలా అంతా తురుముకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. నేను చిన్నకాయ తీసుకున్నాను కాబట్టి ఒక అరకిలో చక్కెర, అనగా నేను 2 పావుసేల చక్కెర వేశాను. 2 కలిపి పొయ్యి మీద పెట్టాను. చక్కెరని తురుముని కలుపుతూ ఉంటే నీరవుతుంది. బాగా నీరంతా ఎగిరిపోయేదాకా బాగా ఇలా కలుపుతూ ఉండాలి. ఇది స్వీట్ షాపుల్లో దొరికే హల్వా కంటే బాగా టేస్ట్గా ఉంటుంది. ఎక్కువ టైము పట్టదు. ఇలా కలపెడుతూ ఉంటే నీరంతా బాగా ఇనికిపోతుంది. అది పాకుగా వస్తుంది. నీరంతా ఇనికిన తర్వాత దానిలో పొయ్యి మీద బాండలు పెట్టుకొని నెయ్యి వేసి దానిలో జీడిపప్పు, కిస్మిస్ అంటే ఎండు ద్రాక్ష వేసి వేయించి పోయాలి. కొంచెం ఏలకుల పొడి వేయాలి. చిటికెడు పచ్చకర్పూరం వేసి బాగా కలపాలి. బాగా కలిపితే చూడండి గట్టిగా అయిపోతుంది. ఇది ఒక వారం కూడా నిల్వ ఉంటుంది.